నమస్తే. ఎక్కడ చూసినా సీజేపీ పార్టీ ప్రభంజనం. సో మనకి చూస్తుంటాం ఈ కాలేజెస్ లో, స్కూల్స్ లో 500, 500, 600, 600 ఇది ఎట్లా చెప్తారో. ఇప్పుడు ఎవరి నోటు విన్నా కూడా సీజేపీ, కాక్రోచ్ పార్టీ ఇదే వినిపిస్తుంది మనకి. మిగిలిన ఇష్యూస్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయింది. మరి దీని నుంచి మరొక కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అనే ఒక నినాదం వినిపిస్తోంది. మరి ఎక్కడ పార్టీ స్థాపించబడుతోంది, ఎవరు స్థాపిస్తూ ఉన్నారు, మరి సీజేపీ లాంటి పార్టీ అని అంటూ ఉన్నారు. ఏం పార్టీ, ఎందుకు స్థాపిస్తున్నారు, మరి ముందుకి ఇలాంటి పార్టీలు ఇంకా ఎన్ని ఉద్భవించబోతూ ఉన్నాయి? సో ఇది మనం తెలుసుకుందాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, ఇప్పటి వరకు సీజేపీ పార్టీ విజృంభించింది, సక్సెస్ అసలు విజయం సాధించేసాం మేము అని. మంచిదే, స్టూడెంట్స్ కోసం ఎవరు చేసినా కూడా అది మేలే. లేదు, ప్రజలకు ఉపయోగపడే వాటి మీద ఎవరు పోరాడినా కూడా దాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ నాయకులైనా కూడా చిత్తశుద్ధితోని వాళ్ళు చేసే పని కరెక్ట్ గా చేస్తున్నారు, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన ఉచితాలు కానీ ఏవైనా కూడా కరెక్ట్ గా అమలు అవుతున్నాయి అన్నప్పుడు నాయకుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఆన్సరబుల్ చెప్పేయగలుగుతారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అది లేనప్పుడే నిరసనలు, ఉద్యమాలు ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. సో సీజేపీ పార్టీ లాగానే, కాక్రోచ్ పార్టీ లాగానే కొత్త పార్టీ వస్తుంది, అది కూడా తెలంగాణలోని అని అంటున్నారు. మీరే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ అంతా టీడీపీ ఆల్మోస్ట్ కొంతవరకు మాట్లాడుతున్నారుగా మీరు తెలంగాణ ఇష్యూస్ మీద. అంటే మనం ఇప్పుడు సీజేపీ అనేది, కాక్రోచ్ పార్టీ అనేది చూసాం. అంటే అది సక్సెస్ అయిందా అని అంటే ఒక రకంగా ఇప్పుడు ఎట్లాగైనా ఆయన మినిస్టర్ గారిని తీసేశారు కాబట్టి ఒక రకంగా వీళ్ళు సక్సెస్ అని అనుకోవచ్చు. కానివ్వండి, దాని తర్వాత దానిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, సో ఎంతమంది జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని దేశద్రోహులు దూరారనేది కూడా అది కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మెచ్చుకోవాల్సిన విషయం అంటే వాళ్ళలో ఒక యూనిటీ వచ్చింది. సో అలా చేశారు. కానీ అదేలాగా దేశ భద్రతను కూడా అదే దృష్టితో ఆలోచించాలి. ఇప్పుడు మనం అంతా గుంపులో ఉన్నాం, మన గుంపులోకి కొన్ని నిజంగానే కాక్రోచ్ లాంటివి కొన్ని పురుగులు వచ్చాయి అనుకుందాం. దాన్ని జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది. వైరస్ కావచ్చు. ఇక్కడ నేను కొన్ని వీడియోల్లో చూసిన దానిలో కూడా ఒక తెలంగాణ తెలుగు అబ్బాయి ఢిల్లీ వరకు వెళ్ళాడు. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. వెళ్ళిన రోజు అప్పటికప్పుడే వీడియో పెట్టాడు. చాలా మస్తు ఉంది, చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి బాగా చెప్పాడు. మనం ఇలా ప్రొటెస్ట్ చేయాలి, మనం కావాల్సిన మన డిమాండ్ మనం సాధించుకోవాలి అని చెప్పాడు. 3వ రోజుకి వచ్చేటప్పటికి ఎవరు రాకండి, ఇక్కడ మొత్తం ఎవడొస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఒకడేమో దేశాన్ని తిడతాడు, ఒకళ్ళేమో నాయకుల్ని తిడతారు, ఒకళ్ళేమో మోదీ గారిని తిడతారు, ఒకళ్ళేమో మతాన్ని తిట్టుకుంటున్నారు. ఎవరు గోల వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా నమ్మద్దండి బ్రో, ఇది కరెక్ట్ కాదని చెప్పి అబ్బాయే పెట్టాడు. అంటే ఏంటంటే వెళ్ళిన రోజు కానీ వాళ్ళకి అంటే ఆ టైంకి అదేదో కొంచెం అంత జనాల్లో మనం సినిమాకి ప్రోమోస్ చూసి అన్ని చూసి ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళిపోతాం. టికెట్ తీసి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు అవ్వగానే మనకి ఏదో ఒక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. అవును, ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయిపోతుంది కంప్లీట్ గా. సో వీళ్ళు కూడా సేమ్ అట్లాగే. కాకపోతే అబ్బాయి అది తెలుసుకోగలిగాడు. వెంటనే కొంతమంది గైడ్ చేయడానికి అవకాశం ఉండింది కాబట్టి సోషల్ మీడియా త్రూ చెప్పగలిగారు. అంటే మంచి చేయాలని వెళ్ళారు. సో అక్కడి వరకు కరెక్ట్, మంచి జరగాలని కోరుకున్నాం. కానీ ఆ ప్లేస్ లేక వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోగలిగారు. నిజమైన యూత్ ఎవరైతే ఉన్నారో, నిజంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రొటెస్ట్ చేయాలనుకుని వెళ్ళింది వేరు, అక్కడ జరిగిన విధానం వేరు. వీటిని అన్నిటిని చూసి వాళ్ళకి అభిజిత్ లాంటి వ్యక్తి సొంత ఇమేజ్ కోసం పాకులాడటం కానివ్వండి, వాళ్ళేమో శుభ్రంగా తింటా కూర్చున్నాడు, మళ్ళేమో నిరాహార దీక్ష అంటాడు, 5 స్టార్ హోటల్ వెళ్ళి రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళాను అంటాడు, ఇక్కడేమో పోలీసుల దగ్గర దెబ్బల తిన్నది వేరే వాళ్ళు. అంటే ఇక్కడ మొత్తం చూస్తుంటే వాళ్ళ అవసరాల కోసం కొంతమంది విద్యార్థులను కూడా వాడుకోవటం మనం చూస్తే స్టార్టింగ్ లో ఉన్న విద్యార్థులు మళ్ళీ విద్యార్థులు లేరు కదా అక్కడ, ఎవరెవరో ఎంటర్ అయిపోయారు. సో ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే ఇన్సిడెంట్ వాళ్ళందరూ కలిసింది ఒకదాని కలిస్తే జరిగిన పరిణామాలన్నీ వేరువేరుగా వెళ్ళిపోతున్నాయి. సో మోదీ గారు కూడా అదే గమనించి ఉంటారు. ఇది
విద్యార్థుల కన్నా కూడా సంఘ విద్రోహ చర్యలు అనేది దూరారు అనేది మొత్తం ప్రపంచం అంతా అదే ఇప్పుడు ఒక మాట్లాడుకుంది. దేశాన్ని హ్యాండిల్ చేస్తున్న ఒక వ్యక్తి అంత తెలివిగా లేకుండా గుర్తుపట్టలేనంతగా ఆ, ఏమి ఉండకపోవచ్చు, అంతే కదా. మేబీ ఒక దేశాన్ని హ్యాండిల్, ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేయడానికి కాసేపు ఒక ఆటోనో రిక్షా మన బైక్ రాకపోతేనే ఏం చేయాలని గింజుకుంటూ ఉంటాం మనం. సో మొత్తం దేశానికి సంబంధించిన పనులన్నీ నెత్తినేసుకొని చూసేటప్పుడు ఆ మాత్రం అబ్జర్వేషన్ అనేది ఉండుండొచ్చు కరెక్ట్ గానే. అంటే ఇప్పుడు అదే వర్షన్ తీసుకొని తెలంగాణలో కూడా పెడతాము ఉమ్, అని మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీరు చెప్పినట్టు ఇండియన్ పార్టీ అని చెప్పి ఉమ్. అని అన్నారు, ఇండియన్ తాగి చనిపోండి, తెలంగాణ ఎండ్రెన్ పార్టీయా? ఆ, మీరు తాగి చనిపోండి, ఇండియన్ తాగి చనిపోండి అని అన్నప్పుడు అది ఇప్పుడు కాక్రోచ్ అనేది అట్లాగే కోర్టులో ఏదో ఒక మాట వస్తే అన్నందుకే ఆ పార్టీ పుట్టుకొచ్చింది. పార్టీ ఇప్పుడు ఎండ్రిన్ అన్నందుకే ఎండ్రిన్ పుట్టుకొస్తుందని బెదిరిస్తున్నారు. అంటే ఓకే, ఇక్కడ నువ్వు బెదిరించినంత మాత్రానే రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, మనం ఇంకొకరిని విమర్శించవచ్చు, మన దాకా వస్తే కానీ తెలియదు కదా, మనం ఏం చేస్తాం అదే మన వెనకాల వస్తుంది. చెడపకరా చెడేవంటారు. ఎవరినో ఏదో చేద్దాం అనుకున్నారు, వీళ్ళకే వస్తుంది కదా కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు అన్నారు అనేది వార్త. వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి, మీరు పడి దొల్లాడినా, మీరు చచ్చిపోయినా, మీరు ఎంట్రన్ దాగి చచ్చినా నాకేం సంబంధం లేదు, ఇవ్వాలనుకున్నవే నేను ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వలేను అని చెప్పేశారు కరాఖండిగా. సో దానికని ఎంట్రన్ పార్టీ పుట్టుకొస్తుంది అనేది ఒక టాపిక్ నడుస్తుంది. సరే, అది ఎంతవరకు, ఎందుకంటే ఢిల్లీలో వేరుగా ఉంటది, హైదరాబాద్ నగరం అనేది ఇంకా మతం గురించి ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ. ఇక్కడ వేరే పార్టీలు, బీఆర్ఎస్ ఎంటర్ అయిపోతుంది, ఎంఐఎం ఎంటర్ అయిపోతుంది, ఇంకా వేరే బీజేపీ, అంటే ఇక్కడ పార్టీలు హ్యాండిల్ చేసేస్తాయి. అది అప్పుడు ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరేం చేసుకుంటున్నారు అనేది తెలియదు. విద్యార్థులకు కూడా, అంటే మొన్న ఒక ప్రోగ్రామ్ చూసారు కాబట్టి పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు మీరు, అంతే కదా. ఇంకా పిల్లలు వెళ్తామని అంటే అన్ని అడిగి పంపిస్తారు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఒకవేళ వస్తే ఆయనకి ఆర్మీ ఫోర్స్ అవసరం అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయలేదు. సో అంత జనంగాని బయట వచ్చారంటే ఇవన్నీ కూడా ఒక చోట సక్సెస్ అయిందని ప్రతి చోట సక్సెస్ అవుతుంది అనేది రూల్ కూడా కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు పంజాబ్ లో కూడా వాళ్ళు పెట్టాలిగా. అవును. సో అక్కడ కూడా పేపర్ లీక్ అయింది, అక్కడ కూడా చేయాలి కదా, అక్కడ చేయలేదు. ఆడ చేసింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీయే కదా అక్కడ అధికారంలో ఉంది, అక్కడ ఏం చేయట్లేదే, అది రాజీనామా చేయలేదే. అంటే ఇవన్నీ ఏంటి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఒకటి పార్టీలు వాడుకుంటున్నాయి, యువతని పార్టీలు వాడేస్తున్నాయి. అది మనకు కరెక్టే. ఎప్పుడైతే రాహుల్ గాంధీను ప్రియాంక గాంధీ గారు వచ్చి సపోర్ట్ అని చెప్పేసి మోదీ గారి ఇల్లుని, మన ప్రధానిగా ఇల్లుని ఏదైతే ముట్టడికి వెళ్ళారో అప్పుడు అర్థమైపోతుంది కదా. సో ఓకే, ముట్టడి కన్నా కూడా మీరు ప్రొటెస్ట్ లో పాల్గొని సంఘీభావం తెలపటం వరకు ఓకే, వెళ్ళి అక్కడ అరెస్ట్లకి అట్లాంటివి చేస్తే రేపు పొద్దున అదే ఇది ఇంకొక ప్రధాని ఉన్నప్పుడు వాళ్ళ ఇండ్ల మీద కూడా పడతారు కదా జనాలు. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతాం? రేపు పొద్దున ఈవెన్ ఇట్లాంటివే చేసుకుంటూ పోతే రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడిస్తారా? సో ఎలా ఉంది పరిస్థితులు? సో మనం అలాంటివి, ఒక కాంగ్రెస్ అనేది ఒక 70-85 సంవత్సరాల పార్టీ, అలాంటి పార్టీ కూడా ఇలా బిహేవ్ చేస్తుంది అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రాజకీయాలు మారుతా వచ్చాయి. రాహుల్ గాంధీ గారి ఇది అలా ఉంది. రేపు పొద్దున వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ మద్దతు ఇస్తున్న వాళ్ళే కదా, పంజాబ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీటికన్నిటికీ సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్పాలిగా. సో రేపు పొద్దున వాళ్ళు ఇచ్చేస్తారు, అప్పుడు మీరు ఉద్యోగాలు పెంచుతారా? అది యువతగా అడుగుతుంది, పెంచాలి కదా. రాహుల్ గాంధీ గారు కోరుకునేది అదే కదా, యువత ఏం అడిగితే అది చేయమని అంటున్నావు. ఆ రకంగా ఉద్యోగాలే కదా వాళ్ళు అడిగింది, ఇంకేం అడుగుతున్నారు? ఉద్యోగాలు ఇవ్వచ్చుగా. సో అది ఖచ్చితంగా రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు, దీన్ని సక్సెస్ అవుతుందా అని అంటే అది నాకు తెలిసి చాలా అల్లర్లు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా అల్లర్లు అయితే చిన్న చిన్న దానికే కొట్టుకుని ఇదవుతూ ఉన్నారు. హైదరాబాద్ లో అయితే మత కలహాలు అనేది ఆ టైంలో మటుకు ఎక్కువ అయిపోతాయి. అలాంటిది కానీ జరిగితే అంత మందితో గాని అలాంటి ప్రోగ్రామ్ గాని చేశారంటే, 1,00,000 మందితో గాని అట్లాంటి గాని చేశారు, ప్రభుత్వం ఏదైనా అప్రమత్తంగా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ కూడా ఉంచుకోవాలి. సో అలాంటిది ఏదైనా
అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైనా జరగచ్చు. అవును. సో దానికి కాక్రోచ్ వాళ్ళు మేము ఇక్కడ మద్దతు ఇస్తున్నాం అని చెప్పి అని ఏమైనా మేబీ నాకైతే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే అంతర్భాగమే కదా వాళ్ళది, అవును కాంగ్రెస్ అంతర్భాగమే కాక్రోచ్. అవును. అలాంటిది ఇది ఇండియన్ అనేది కొత్త పార్టీ, అవును. ఇండియన్ పార్టీ కొత్త పార్టీ. అవును. సో ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ముట్టడించడం వాళ్ళకేం పెద్ద విషయం కాదు. అవును. ఆల్రెడీ తెలంగాణ కోసం పోరాడి ఉన్నారు, ఆ రుచి తెలుసు కాబట్టి వీళ్ళందరికీను. సో మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది. తెలంగాణ ఉద్యమం గురించి ఎవరై ఉండొచ్చు దీని వెనుక, ఒకవేళ అంటే ఇండియన్ పార్టీ వెనుక ఖచ్చితంగా బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. అంతేనా? అపోజిషన్ ఇప్పుడు అదే. సో రేపు పొద్దున ఆయనే మొన్న యువతతో మీటింగ్ పెట్టారు, అవును. యువగర్జన ఏదో పెట్టారు కదా. సో ఆయన ఆలోచన అది. కొద్దిగా ఏదో రకంగా కేసీఆర్ కూడా కలుగులోంచి బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని పరామర్శ వీళ్ళని పరామర్శ అనుకుంటున్నాను. ఫస్ట్ మనవడు కోసం హాస్పిటల్ కి రావటం జరిగింది. సో మనవాడిని పరామర్శించడం, దాని తర్వాత ఇప్పుడు సెకండ్ పరామర్శకు వచ్చారు. సో ఏదో ఇప్పుడు హాస్పిటల్ పరామర్శలకు వెళ్తున్నారు. సో తొందరలో స్టార్ట్ చేసి ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ట్రయల్ రన్స్ ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ లో కాదు, జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని అట్లా కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు కళ్ళు తెరిచారు. అంతే. సో ఇప్పుడు నుంచి ఇంకా వస్తారు, ఇంకా చిన్నగా రావటం, మాట్లాడటం, అన్ని రకాలుగా ఇలాంటివి మీరు అన్నట్టు ఇండియన్ పార్టీ అనేది ఒకటి వస్తుంది అని అన్నట్టు వాళ్ళకి మద్దతు తెలపటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తనకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఏదో చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి అవకాశం కావాలి కదా. అవును. సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. అవును. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇంకా 2 ఏళ్లలో ఉన్న సీఎం పదవిలో ఇట్లాంటివి ఎదుర్కోక తప్పదు కదా. అవును. చూద్దాం మేడం. ఇండియన్ పార్టీ అని అనగానే వెండానికే కొద్ది భయం వేసింది. కాక్రోచ్ అంటే వేరు కానీ ఆ ఇండియన్ ఏంటి అసలు అని, ఇంకే మాట అంటే ఆ మాట పట్టుకుని పార్టీని పెట్టేసేసారు. అదొక రెవల్యూషన్ తెచ్చే పని మీద పడ్డారు. అంటే సమస్యలు ఇదైతే పర్వాలేదు, అల్లర్లు జరగకుండా వాళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ అక్కడ జరిగినట్టు ఢిల్లీలో జరిగినంత ఘోరంగా రక్తపాతం అది మాత్రం అసలు జరగదు. అంత ఫోర్స్ మనకి ఇక్కడ ఉంటదా, వీళ్ళు చేయగలుగుతారా, అవన్నీ కూడా ఆలోచించాలి కదా. సో అక్కడ కూడా సెంట్రల్ ఫోర్స్ గవర్నమెంట్ ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండడమే బెటర్. అంతే కదా. ఇప్పుడు చర్చలు అనేవి సఫలంగా జరుపుకోవడం. మోదీ గారి ఇంటిని ముట్టడించడానికి పోయారు అని అంటేనే, అలాంటిది రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి అని అంటే ఆడున్న సెక్యూరిటీ ఎంత ఉంటది, అయితే 50 మందిని కూడా పెట్టనివ్వండి, అదేంటి లెక్క. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చాక పోలీసుల ఫోర్స్ కూడా కొంచెం యావరేజ్ గా వర్క్ చేస్తున్నారు. ఇంత ముందు అంటే దండిగా ఉండేవాళ్ళు కానీ. అది కాకుండా ఇది వరకు అయితే కేసీఆర్ గారి ఇల్లు అయితే ప్రగతి భవన్ ఇక్కడ ఉండేది, ఎత్తుగా ఫెన్సింగ్ వేసేసి ఎవరు కూడా ఎంటర్ అయ్యలేనట్టు మొత్తం ఇది ఉండేది. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఫెన్సింగ్ తో నిండిపోయేది. ఇది అట్లా ఉండదు కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిని వీళ్ళు కూడా ముందు నుంచే కంట్రోల్ చేసిన వీళ్ళే పెంచి పోషించారు కదా. సో చెప్పలేము, రేపు స్టేట్ వైజ్ లో కూడా ఇలాంటివి వస్తాయేమో. థ్యాంక్ యూ. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.